ప్రేక్షకులకు నమస్కారం. మూత్రం వెంట శుద్ధపోతుంది అంటే కరక్కాయ పొడిలో కషాయం కాసి పాలు కలిపి తాగాలని చెప్పుకున్నాం. పాలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది పాలు. అలాగే స్వరభంగం అంటే గొంతు బొంగురు, కరక్కాయ పొడి శొంఠి పొడి కలిపి కషాయం కాసి తేనెతో సేవించితే తగ్గిపోతుంది. పైన ఏమనుకున్నాం, శుద్ధపోతుంది మూత్రం వెంట అంటే ఏం చెప్పుకున్నాము, కరక్కాయ పొడి పాలతో కలిపి కాసి మరిగించి తాగాలి. దీనిలో స్వరభంగంలోనూ కరక్కాయ పొడి శొంఠి పొడి కలిపి కషాయం కాసి తేనెతో తీసుకోవాలి. మాటకి వచ్చే నొప్పులు, గొంతు నొప్పులు తగ్గుతాయి. క్రిమిదోషాల వల్ల దంతాలు పచ్చి డొల్లలుగా తయారైపోతాయండి, పుచ్చిపోతుంటాయి. కరక్కాయ పొడి సైంధవ లవణంతో ఉదయం సాయంకాలం దంతాలు తోముతూ ఉంటే తిరిగి బిగించినట్టు, ఇనప తీగతో బిగించినట్టు. చాలామంది డెంటిస్టుల దగ్గరికి వెళ్తే డెంటల్లో క్లీనింగ్ చేసి శుభ్రంగా రూట్ కెనాల్ చేసి గట్టిగా బిగించారు, తీగలతో కట్టుతారు, ఒక 6 నెలల సంవత్సరం ఉంచుకోమంటారు. ఆ విధంగా అక్కర లేకుండా కరక్కాయ పొడితోటి సైంధవ లవణంతో కలిపి తోముతుంటే సరిపోతుంది. బెజ్జాలు పూడిపోతాయి, గట్టిగా తయారైతే. కానీ బ్రష్ వాడకూడదు, ఏలుతోటే లోపలికి తోముతూ చెయ్యాలి. ఇప్పుడు ఇనప తీగల కట్లు వేసేటప్పుడు కూడా దంతాలకు 1 సంవత్సరం నుంచి 6 నెలలు తీసుకుంటారు టైము. ఇదే టైంని మనం ఏలుతోటి తోముతూ ఉంటే ఆ దంతాల తీగలతో కట్టి బిగించే దానికంటే కూడా లోపలికి ఇంకా చక్కగా వెళ్తాయి, దగ్గరగా వెళ్తాయి. దంతాలు దగ్గరగా అతుక్కన్నట్టు తయారవుతాయి. కరక్కాయ బొగ్గ నుంచుకున్న ఓట మింగుతుంటే కఫం కరిగిపోతుంది, మాటకే వచ్చే దగ్గు ఆగిపోతుంది. మరొకటి, మూర్ఛ విచార పిచ్చి గల వారికి కరక్కాయ చక్కగా ముక్కుల్లో కషాయం కాయాలండి. ముక్కుల్లో 1-2 చుక్కలు వేయాలి, 1 కప్పు రసం తాగాలి. మూర్ఛ తగ్గుద్ది. మూర్ఛ తగ్గడానికి ఏంటండి, కరక్కాయ కషాయం కాసి 2 చుక్కలు ముక్కుల్లో వేయండి, కొంత 1 కప్పు మోతాదుగా తాగాలి. తాగుతూ ఉంటే బాగా తగ్గుద్ది. ఇక పరిణామశూల అంటే ఇదిగోనండి, ఈ డొక్కల్లో ఈ సోర పక్కన వచ్చేటటువంటి నొప్పులు, కరక్కాయ పొడి శొంఠి పొడి లోహభస్మం తేనె నెయ్యి కలిపి సేవించితే మాటకే వచ్చే డొక్కల్లో నొప్పులు తగ్గిపోతాయి. కంఠం ఒరుపు మంట హరిస్తుంది. దీనికి కరక్కాయ బెల్లంతో నూరి ఉండలుగా చూసి చప్పరించుంటే అదలపు బలం. కషాయం కాసిన ఎలా తాగొచ్చు, ఇంకొక విధంగా కూడా చప్పరించవచ్చు. వాత ప్రకోపానికి నెయ్యి కరక్కాయతో సేవించాలి. వాత ప్రకోపం అంటే వాతం విపరీతంగా గాలి పెరిగేటడికి ఇంతకీ కోపం అధికంగా వచ్చేస్తుంది మనిషికి. బీపీ అదనంగా ప్రవహించడం మొదలొస్తుంది, నెత్తురు బీపీ వస్తుంది అన్నమాట. దానికి కరక్కాయ పొడిని నెయ్యితో తినాలి. వాత ప్రకోపానికి అలా చెప్పుకున్నాం. కఫం పెరిగితే ఏం చేయాలి, తేనె పిప్పళ్ళ పొడి కలిపి తినాలి. వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ప్రతిరోజు ఒక్కొక్క చెట్టు గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఔషధం విలువలు గల చెట్ల గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు కరక చెట్టు గురించి చెప్పుకుందాం. కరక్కాయ వగరు తీపి రుచులు కలిగి ఉంటాయండి. వగరు ఉంటుంది, తీపి ఉంటుంది. రోజు ఒక కరక్కాయ ఏదో ఒక రూపంలో వాడుకున్నారు, ఎల్లప్పుడూ వాడుకోవాలి. అలాగా కాస్త ఇంచుమించి ఎప్పుడన్నా ఏదైనా ఊర్లు వెళ్తానో మరొక చోటకి వెళ్తానో వాడుకోకపోయినా పర్వాలేదు. ఒక పేడు ముక్క అలా తింటూ ఉంటే చాలు. వయసు పైబడినట్టు కనపడదు, ఎంతసేపు వయసు తక్కువ చూపించుద్ది. దీనిలో ఉన్నటువంటి చమత్కారం అది. కఫం వాత పిత్త దోషాలను హరింపజేసే శక్తి కరక్కాయలో ఉంది. ఇంతకీ ఏంటంటే ప్రతి జీవి కూడా కఫవాత పిత్తాలు లేకుండా పుట్టరు. మీకు ఇక్కడ కరక్కాయ గురించి చెబుతూ ఒక విశేషాన్ని తెలియజేస్తాను. ఏమిటంటే, మనిషి పుట్టేది కఫం ద్వారానే పిండ రూపంలో బయటకు వస్తాడు జీవి. మనిషిని ఒక జీవులతో పోల్చుకుందాం. మనం కూడా జీవులమే. కరక్కాయతోటి దాని విశేషాన్ని చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందన్నమాట. ఏంటంటే, ప్రతి జీవి కూడా కఫం ద్వారానే, ఒక మనుషులే కాదు ఏ జీవి అయినా పడుతుందంటే కఫం ద్వారానే వస్తుంది. స్పెర్మ్ అవుట్ అయ్యేటట్టు కఫమే
అంటాం మనం. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క రకమైన కఫానికి ఒక్కొక్క పేరు పెట్టారు ఇంగ్లీష్ వాళ్ళు. మనకేమో వీర్యము, అలాగే అండము. స్త్రీలలో ఉంటే అండం అంటాం అదే కఫాన్ని, పురుషుల్లో ఉంటే వీర్యము అంటాము. ఈ రెండు కలిస్తే పిండము అవుతుంది. ఇక్కడ విశేషం పుట్టేటప్పుడు ఇది కఫం ఎంత గొప్పగా పనిచేస్తుందో, పుట్టుకతోటే గిలగిల్లాడుతూ బయటకు వస్తుంది పిండం. పిండం అంటే శిశువు బయటకు వచ్చేటప్పుడు 10 పనిచేస్తుంది. 100 ఏళ్ళు బ్రతికిన తర్వాత జీవి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు కూడా అదే కఫం పనిచేస్తుంది. ఆ కఫంలో ఆగిపోయి ఒకసారి అంటారంతే, సాధారణంగా ప్రాణం ఆగిపోతుంది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది జీవి. కాబట్టి వీటిలో అంత ప్రత్యేకతలు ఉంది. వీటిని కంట్రోల్ చేయటానికి కరక్కాయ తన వంతు పాత్ర అద్భుతంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. కరక్కాయ పొడి తింటే పులితేనుపులు తగ్గుతాయి. ఉప్పుగళ్ళు కరక్కాయ పొడి కలిపి నూరితే దంతాలు గట్టిపడతాయి. ఉల్లిపాయ రసం, నిమ్మకాయ రసం రాసుకుంటే తెల్లగా ఉంటాయి. ఎందుకు రాసుకోవాలి ఉల్లిపాయ రసం, నిమ్మరసం? కరక్కాయ పొడి రాసుకుని తోముకుంటూ ఉంటే, దంతాలు తోముతూ ఉంటే కొంచెం గారబట్టినట్టు ఉంటుంది. గారబడితే చూడటానికి హేతువుగా ఉండదంటే దానికి ఇరుగుడుగా మహానుభావులు ఇదే చెప్పారు. కరక్కాయ పొడి సేవనం ఆయుష్ను పెంచడమే కాదు, ఆకలిని పెంచుద్ది. తేనెతోటి కషాయం కాస్త తాగొచ్చు, లేకపోతే పొడిలోను కాస్త తేనె కలిపేసి తిని అలాగ నాకేయచ్చు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. మన అవయవాలన్నిటిలో కూడా తలలో ఇక్కడ ఉన్నటువంటి ముక్కు, కాలు, కన్ను, చెవులు వీటన్నిటికీ కూడా ఈ నాలుక, నోరు వీటన్నిటికీ కూడా కళ్ళ ప్రధానమైన, కానీ అన్నిటికీ బలాన్ని ఇస్తుంది. ఒక కంటికే కాదు, కరక్కాయ అన్నిటికీ బలాన్ని ఇస్తుంది. ఈరోజు సెలవు తీసుకుంటున్నాను.